Welcome to ABN and PRR College online classes course. Myself Prasad, lecturer in Computer Science, Department of Computer Science, and this is for final become occasional students, 5th semester, Web Technologies paper. Okay, so we have a Web Technology paper in our 5th semester, and coming to this is our 23rd lecture. And okay, all of you regularly watch our videos in our YouTube channel ABN and PRR College online classes cover. సో ABN and PRR College ఆన్లైన్ క్లాసెస్ కోవర్ అనే నేమ్తో మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో వెబ్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఉంటుంది. ఆ వెబ్ టెక్నాలజీస్ ప్లేలిస్ట్లో మన వెబ్ టెక్నాలజీకి సంబంధించిన లెక్చర్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి, క్లాసెస్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో అందరూ కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, అండ్ మెటీరియల్స్ అన్నీ కూడా మీ వాట్సాప్ గ్రూప్కి సెండ్ చేయడం జరుగుతుంది. వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, అండ్ కమింగ్ టు today's session. In the last session, we have discussed about what are the different types of style sheets. The most important question in the exam point of view and for the entirely style sheets. So ఇప్పుడు కూడా మనకి 10 marks, ఓకే, మ్యాక్సిమం 10 మార్క్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ అనే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో దాంట్లో లాస్ట్ క్లాస్లో పార్ట్ 1 3 టైప్స్ ఉంటాయని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాము. దాంట్లో ఫస్ట్ వన్ ఇన్లైన్ స్టైల్ షీట్స్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. ఓకే, సో ఒకవేళ దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఫస్ట్ ప్రీవియస్ వీడియోని వాచ్ చేయండి. ఓకేనా? సో రెగ్యులర్ దాన్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మనకి కమింగ్ టు ది సెకండ్ టైప్, ఇంటర్నల్ స్టైల్ షీట్స్. ఓకే, 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాము, ఇన్లైన్, ఇంటర్నల్. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ టైప్, ఇంటర్నల్ స్టైల్ షీట్స్. సో మనకి ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అనేసరికి ఆ నేమ్ని మనము అబ్జర్వ్ చేసుకుంటే ఇంటర్నల్ అంటున్నామండి. ఇంటర్నల్ మీన్స్ సో చూడండి, మనకి ఎగ్జామ్ జరిగేటప్పుడు కూడా ఇంటర్నల్స్ అని చెప్పుకుంటూ ఉంటాము. మీన్స్ ఏంటి? మన కాలేజ్లో మనము ఓన్గా కండక్ట్ చేస్తూ ఉంటాము, అవునా? అండ్ పబ్లిక్ ఎగ్జామ్స్. సో దట్ పబ్లిక్ అనేసరికి అదర్ కాలేజెస్కి వెళ్ళి మనం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాము. సో దాన్ని పక్కన పెట్టుకుంటే ఇంటర్నల్ అని చెప్తూ ఉంటాము. సో ఇంటర్నల్ అనేసరికి మన కాలేజ్లో మనము ఎగ్జామ్స్ని రాస్తూ ఉంటామండి. అలాగే ఇక్కడ స్టైల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటున్నాము. ఓకే, స్టైల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఆ స్టైల్స్ అనేవి ఎక్కడ డిఫైన్ చేస్తాము అంటే మన HTML డాక్యుమెంట్ దగ్గరే డిఫైన్ చేసుకుని, ఓకే, మన HTML డాక్యుమెంట్లో హెడ్ సెక్షన్లో డిఫైన్ చేసుకుని ఆ స్టైల్స్ని HTML ఎలిమెంట్స్కి అప్లై చేస్తామన్నమాట. ఓకేనండి? ఇన్లైన్ స్టైల్ షీట్స్ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే మనము స్టైల్స్ని ఎక్కడ డిఫైన్ చేస్తున్నాము? విత్ ఇన్ ద ఎలిమెంట్, అంటే ఎలిమెంట్ దగ్గర డిఫైన్ చేస్తున్నామండి, అవునా? దిస్ ఇస్ ఎన్ ఇన్లైన్ స్టైల్ షీట్. చూడండి, ఇక్కడ H1 స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ ఆ స్టైల్స్ని రాస్తున్నాము. చూడండి, ఇక్కడ P అనేది ఒక HTML ఎలిమెంట్. P ఎలిమెంట్కి ఏం చేస్తున్నాము? స్టైల్ అప్లై చేస్తున్నాము. ఓకే, చూడండి, ఇక్కడ స్టైల్ కలర్ రెడ్, ఫాంట్ సైజ్ 40 పిక్సెల్స్ ఇలా రాస్తున్నాము. అంటే ఇన్లైన్ అనేసరికి ఎలిమెంట్ దగ్గర స్టైల్ అప్లై చేస్తున్నాం డైరెక్ట్గా. ఓకే, అండ్ నౌ కమింగ్ టు ది ఇంటర్నల్. ఇంటర్నల్ అనేసరికి ఏమంటున్నాము? స్టైల్స్ని ఎక్కడ డిఫైన్ చేస్తాము అంట? హెడ్ సెక్షన్లో డిఫైన్ చేస్తామండి. సారీ, మన HTML డాక్యుమెంట్లో హెడ్ సెక్షన్ ఉంటుంది కదా, ఆ హెడ్ సెక్షన్ దగ్గర మనం ఏం చేస్తామంటే ఈ స్టైల్స్ని డిఫైన్ చేస్తామన్నమాట. హెడ్ సెక్షన్, ఓకే, హెడ్ సెక్షన్లో డిఫైన్ చేస్తామన్నమాట. ఓకే, ఇంటర్నల్ అనేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీ కెన్ డిఫైన్ ది స్టైల్స్ ఇన్ హెడ్ సెక్షన్ ఆఫ్ అవర్ HTML డాక్యుమెంట్. మన HTML డాక్యుమెంట్లో హెడ్ సెక్షన్ దగ్గర డిఫైన్ చేస్తామన్నమాట. ఓకే, సో దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఇంటర్నల్ స్టైల్ షీట్స్ డిఫైన్ చేస్తున్నాము అంటే మనం స్టైల్స్ని ఎక్కడ డిఫైన్ చేస్తున్నట్టు అంటే
హెడ్ సెక్షన్ దగ్గర డిఫైన్ చేస్తామండి. ఓకే, హెడ్ సెక్షన్ దగ్గర డిఫైన్ చేస్తాం. మరి ఎలా డిఫైన్ చేస్తాము? ఓకేనా, ఎలా డిఫైన్ చేస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది సారీ విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్టైల్ ట్యాగ్. మనము ఇక్కడ ఒక ట్యాగ్ ను ఉపయోగించుకుంటాం అనమాట. ఏంటి ఆ ట్యాగ్ అంటే స్టైల్ ట్యాగ్. చూడండి, ఇక్కడ స్టైల్ ట్యాగ్ అని చెప్పి కాల్ చేస్తున్నాము. రైట్, అబ్జర్వ్ చేస్తున్నారా? స్టైల్ అనేది ట్యాగ్ అన్నమాట. ఒకసారి ఇన్లైన్ స్టైల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటే, ఓకేనా, ఇన్లైన్ ఇక్కడ స్టైల్ అనేది ఒక అట్రిబ్యూట్ అండి. అవునా, ఇది ట్యాగ్ కాదు, ట్యాగ్ దగ్గర యూజ్ చేస్తున్నాము. సో దట్ ఈస్ అన్ అట్రిబ్యూట్. కానీ ఇంటర్నల్ అనేసరికి స్టైల్ అనేది ఒక ట్యాగ్ అవుతుంది. ఇక్కడ ట్యాగ్ గ్రూప్ లో అప్లై చేస్తాం అనమాట. అది కూడా ఎక్కడ రాస్తాము? హెడ్ సెక్షన్ లో రాస్తాము. హెడ్ సెక్షన్ లో స్టైల్ ట్యాగ్ ఉపయోగించుకుని స్టైల్స్ ని డిఫైన్ చేసుకుంటాము. ఓకే, డిఫైన్ చేసేసిన తర్వాత ఆ స్టైల్స్ ని మన HTML లో ఉన్న ఎలిమెంట్స్ కి అప్లై చేస్తామన్నమాట అండి. ఓకేనా, అలా డిఫైన్ చేస్తే అటువంటి స్టైల్ షీట్స్ ని మనం ఏమంటామంటే ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అని చెప్పి కాల్ చేస్తామన్నమాట. ఓకేనా? ఓకే, లెట్ us see here an internal style sheet should ఓకేనా. ఎక్కువగా మనం దీన్ని ఎక్కడ ఉపయోగించుకుంటాం అన్నమాట? ఒక డాక్యుమెంట్ కి సేమ్ టైప్ ఆఫ్ స్టైల్స్ ని ఎక్కువగా అప్లై చేయాలండి. ఓకేనా, ఒక డాక్యుమెంట్ ఉంది అంటే ఒక HTML డాక్యుమెంట్ ఉంది, డిజైన్ చేయాలి మనం. ఇప్పుడు ఆ డిజైన్ లో స్టైల్స్ అనేవి యూనిక్ గా ఉండాలి. అంటే ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉండాలండి, ఎక్కువగా కాకుండా యూనిక్ గా ఉండాలన్నమాట. ఓకేనా, వీ కెన్ డిఫైన్ ఇంటర్నల్ స్టైల్స్ ఇన్ ది హెడ్ సెక్షన్. ఇంటర్నల్ స్టైల్స్ ని మనము ఎక్కడ డిఫైన్ చేస్తామంట? హెడ్ సెక్షన్ ఆఫ్ ఎన్ HTML డాక్యుమెంట్. HTML డాక్యుమెంట్ లో హెడ్ సెక్షన్ లో అప్లై చేస్తామన్నమాట బై యూజింగ్ ది విచ్ ట్యాగ్? స్టైల్ ట్యాగ్. సో స్టైల్ ట్యాగ్ ను ఉపయోగించుకుని హెడ్ సెక్షన్ లో ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ని మనము డిఫైన్ చేయడం అనేది జరుగుతుందంటండి. ఓకేనా, నెక్స్ట్, ఇఫ్ వి వాంట్ టు అప్లై style rules to a single document only, then you can include those rules in header section of the HTML document. The same point ni different words లో మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది కదా. సో సింగిల్ డాక్యుమెంట్ కి ఒక సింగిల్ డాక్యుమెంట్ కి మాత్రమే, అంటే నువ్వు రాస్తున్న స్టైల్స్ అనేవి ఈ డాక్యుమెంట్ కి మాత్రమే అప్లై కావాలి. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నాము, ఆ డాక్యుమెంట్ కి మాత్రమే ఈ స్టైల్స్ అనేవి అప్లై కావాలంటండి. ఓకేనా, లేదా మన వ్యూ అలా ఉందన్నమాట. నువ్వు ఒక స్టైల్స్ ని ఉన్నాయి, ఆ స్టైల్స్ పర్టికులర్ డాక్యుమెంట్ కి మాత్రమే అప్లై కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ని ఉపయోగించుకుంటాం అన్నమాట అండి. ఓకే, అండ్ లెట్ us గో ఫర్ ది కోడింగ్. సో చూడండి, ఇక్కడ మనము HTML డాక్యుమెంట్ ని స్టార్ట్ చేస్తున్నాము. సో స్టార్టింగ్ ట్యాగ్ వచ్చేసి HTML. నెక్స్ట్ ఏముంటుందండి మనకి ఇక్కడ? హెడ్ సెక్షన్ ఉంటుంది, అవునా? సో ఇక్కడ హెడ్ సెక్షన్ ని డిఫైన్ చేసుకున్నాము. తర్వాత ఒక టైటిల్. ఇవన్నీ కూడా జనరల్ ప్రతి డాక్యుమెంట్ లో మనం చూస్తున్న కోడింగ్ ఏనండి. ఓకే, మన వెబ్ బ్రౌజర్ విండోకి టైటిల్ ఏమని ఇస్తున్నాము? HTML ఇంటర్నల్ CSS అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. HTML ఇంటర్నల్ CSS అని చెప్పిస్తున్నాము. ఓకే, నెక్స్ట్ చూడండి, మనము ఇక్కడ స్టైల్ రూల్స్ ని డిఫైన్ చేస్తున్నామండి. ఓకేనా, ఇంటర్నల్ స్టైల్స్ అనేసరికి మనం ఏ ట్యాగ్ ఉపయోగించుకుంటామన్నాము? స్టైల్ ట్యాగ్ ను ఉపయోగించుకుంటాము. ఓకేనా, అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ? ఓకే, ఆర్ యు గాట్ మై పాయింట్? స్టైల్. ఓకే, ఇది ఒక ట్యాగ్ అన్నమాట. ఓకే, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS. ఈ విధంగా మనం ఫామ్ చేసుకోవాలి స్టైల్ ట్యాగ్ ని. ఓకే, టైప్ అనే ఒక అట్రిబ్యూట్ ని ఉపయోగించుకుంటున్నాము. దట్ మే బి టెక్స్ట్ ఆర్ CSS. అంటే ఇక్కడ స్టైల్ ట్యాగ్ లో మనం డిఫైన్ చేసేవన్నీ కూడా టెక్స్ట్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ చేయమంటున్నాము, లేదా CSS టైప్ లో ఫార్మాట్ చేయమని చెప్తున్నాం అనమాట. ఓకే ఓకే, జస్ట్ ఇక్కడ స్టైల్ అనే ట్యాగ్ ని రాసేయమండి. తర్వాత ఇక్కడ చూడండి, స్టైల్ ప్రాపర్టీ, స్టైల్ రూల్ ని డిఫైన్ చేసాము ఇక్కడ. ఆల్రెడీ స్టైల్ రూల్ అంటే ఎలా ఉంటుందో ఫస్ట్ క్లాస్ లో మనం డిఫైన్ చేసుకున్నాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టార్స్ ను ఉపయోగించుకుని డిఫైన్ చేస్తామన్నాము. వాటిల్లో క్లాస్ సెలెక్టర్ గురించి చెప్పుకున్నామండి, అవునా? క్లాస్ సెలెక్టర్ ఎలా రాస్తామని చెప్పాము? క్లాస్ సెలెక్టర్ ని డాట్ సింబల్, ఆ తర్వాత క్లాస్ నేమ్,
బ్రాకెట్ ఓపెన్ చేసి ఓకే డిక్లరేషన్ ని ఇక్కడ రాస్తామండి. డిక్లరేషన్లు ఏముంటాయి? ప్రాపర్టీ వాల్యూ. ఇక్కడ మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటి? కలర్ ప్రాపర్టీని ఉపయోగిస్తున్నామండి. ఓకే అండ్ వాల్యూ ఏంటి? రెడ్ అనే వాల్యూని ఇస్తున్నాం అనమాట. సో సెలెక్టార్స్ అనేవి ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో డిఫైన్ చేసుకున్నాము. ఓకే సెలెక్టర్స్ ఎలా డిఫైన్ చేయాలి, సెలెక్టర్స్ ఏంటి అనేది సెకండ్ క్లాస్ లో కూడా మనం చూసాము. వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి ఆ సెలెక్టర్స్ వీడియోని మీరు ఒకసారి ఫాలో అవ్వండి, వినండి. ఓకేనా? ఓకే ఇక్కడ స్టైల్ ట్యాగ్ ఉపయోగించుకుని రూల్స్ ని డిఫైన్ చేస్తున్నాను అనమాట. రూల్స్ ని క్లాసెస్ ఉపయోగించి డిఫైన్ చేశాను. ఏంటి? ఒక రెడ్ అనే ఒక క్లాస్ ని డిఫైన్ చేసుకుని దాంట్లో కలర్ వచ్చేసి రెడ్ అని చెప్పేసి చెప్పాను. నెక్స్ట్ థిక్ అనే క్లాస్ ఒకటి డిఫైన్ చేశాను. థిక్ క్లాస్ ఎలా ఉండాలని చెప్పాను? ఫాంట్ సైజ్ వచ్చేసి 20 పిక్సెల్స్. ఓకేనా? 20 పిక్సెల్స్ లేదా ఒక 40 పిక్సెల్స్ ఉండేలాగా ఒక రూల్ ని డిఫైన్ చేశానండి. తర్వాత మళ్ళీ గ్రీన్ అనే క్లాస్ ఒకటి తీసుకున్నాను. దాంట్లో టెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ ఉండేలాగా డిఫైన్ చేశానండి. సో చూసారు, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నల్ స్టైల్స్ ని హెడ్ సెక్షన్ లో స్టైల్ ట్యాగ్ ఉపయోగించుకుని డిఫైన్ చేయాలి. ఓకేనా? హియర్ ఇస్ ద ఓపెనింగ్ స్టైల్ ట్యాగ్ అండ్ హియర్ క్లోజింగ్ స్టైల్ ట్యాగ్. సో ఈ స్టైల్ ట్యాగ్ మధ్యలో మనము ఈ స్టైల్ రూల్స్ ని డిఫైన్ చేసుకున్నామండి. ఓకే రైట్. నెక్స్ట్ హెడ్ సెక్షన్ ని క్లోజ్ చేసుకున్నాము. నెక్స్ట్ మన డాక్యుమెంట్ లో బాడీ సెక్షన్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలండి. ఓకే సో ఇక్కడ బాడీ సెక్షన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఓకే బాడీ సెక్షన్ ఇక్కడ ఒక పి అనే ఎలిమెంట్ ని ఉపయోగించుకుంటున్నానండి. పి అనే ఎలిమెంట్ లో టెక్స్ట్ ఏమని రాశాను? దిస్ ఈజ్ రెడ్ అని చెప్పి రాశానండి. ఓకే పి అనే ఎలిమెంట్ కి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? స్టైల్ అప్లై చేస్తున్నానండి. స్టైల్ క్లాస్ ని కాల్ చేస్తున్నాం అనమాట. ఏంటి క్లాస్ అనేది? రెడ్. ఆల్రెడీ మనం ఇక్కడ డిఫైన్ చేసాం చూసారా? రెడ్ అనే క్లాస్ ని దాన్ని ఎలా కాల్ చేయాలంటే క్లాస్ ఈక్వల్ టు రెడ్ అని చెప్పేసి కాల్ చేసుకోవాలండి. ఓకే అలాగే ఇంకొక పి అనే ఎలిమెంట్ ఉపయోగించుకుంటున్నాను. ఇక్కడ ఏ క్లాస్ ని కాల్ చేశాను? థిక్ అనే క్లాస్ ని కాల్ చేశాను. ఆల్రెడీ పైన ఉన్నాయి కదా. ఓకే థిక్ అనే క్లాస్ ని కాల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను? క్లాస్ ఈక్వల్ టు గ్రీన్ అని చెప్పి రాశానండి. ఓకే అంటే గ్రీన్ అనే క్లాస్ ని ఇక్కడికి కాల్ చేస్తున్నాను. ఇక్కడ థిక్ గ్రీన్ 2 క్లాసెస్ ని కూడా ఇక్కడ కాల్ చేస్తున్నాం అనమాట. ఓకే సో ఈ విధంగా ఏంటంటే మనము స్టైల్స్ ని హెడ్ సెక్షన్ లో ఇంప్లిమెంట్ చేసుకుని స్టైల్ ట్యాగ్ ఉపయోగించుకుని వాటిని ఇక్కడ మన బాడీ ట్యాగ్ లో ఎలిమెంట్స్ కి అప్లై చేస్తున్నాం అనమాట. ఇలా అప్లై చేస్తే వాటిని ఏమంటామంటే ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. అంటే ఈ స్టైల్స్ అనేవి మన డాక్యుమెంట్ లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఈ క్లాసెస్ ని మన డాక్యుమెంట్ లో డిఫరెంట్ హెడింగ్స్ కి మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అనమాట అండి. ఓకేనా? ఓకే రైట్. ఓకే లెట్ us సేవ్ దిస్ వన్. I'm saving this document. Okay and go for the output. ఓకే చూడండి ఇక్కడ ఫస్ట్ దిస్ ఈజ్ రెడ్. పిఎన్ ఎలిమెంట్ లో స్టైల్ అప్లై చేసాం కదా. అక్కడ టెక్స్ట్ కలర్ రెడ్ అనే క్లాస్ కి టెక్స్ట్ కలర్ ఎలా ఉందండి? రెడ్ అని చెప్పి రాసామన్నమాట. అందుకని ఇక్కడ రెడ్ కలర్ లో డిస్ప్లే అయింది. తర్వాత నెక్స్ట్ పి ఎలిమెంట్ కి దిస్ ఈజ్ థిక్ అని చెప్పి రాసాము. దాంట్లో ఫాంట్ సైజ్ ఎంత పెట్టాము? 40 పిక్సెల్ పెట్టామండి. అందుకనే ఇక్కడ మనకి టెక్స్ట్ సైజ్ అనేది పెద్దగా కనిపించింది. ఓకే నెక్స్ట్ దిస్ ఈజ్ గ్రీన్. అవునా? ఇక్కడ గ్రీన్ అనే క్లాస్ ని కాల్ చేసాము. ఓకే అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ థిక్ అండ్ గ్రీన్. అవునా? బోత్ థిక్ గానే ఉండాలి, గ్రీన్ కలర్ లోను రావాలని చెప్పామండి. అవునా? సో ఇలా మనం ఏం చేసామండి ఇక్కడ 4 డిఫరెంట్ ఓకేనా 4 డిఫరెంట్ క్లాసెస్ ని మనం ఇక్కడ అప్లై చేసి మన టెక్స్ట్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేది ఇక్కడ అప్లై చేసుకున్నాం అనమాట అండి. ఓకే సో ఏంటంటే మనకి ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అనేసరికి మనకి ఎలా ఉంటాయి అంటే స్టైల్స్ ని హెడ్ సెక్షన్ లో డిఫైన్ చేస్తాము, వాటిని డాక్యుమెంట్ లో అప్లై చేస్తాం అనమాట. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి కోడింగ్ అబ్జర్వ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ మానేసి రెడ్ అనే క్లాస్ ని కాల్ చేస్తున్నానండి.
ఓకే, ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా కనిపిస్తుందండి? దిస్ ఈజ్ థిక్ అండ్ గ్రీన్ అనేది ఏ కలర్ లో కనబడుతుంది? రెడ్ కలర్ లో కనిపిస్తుంది అనమాట. ఓకే, లెట్ us అబ్జర్వ్ ది అవుట్పుట్. జస్ట్ ఐమ్ రిఫ్రెషింగ్ ద డాక్యుమెంట్. చూసారా, దిస్ ఈజ్ థిక్ అండ్ గ్రీన్ అనేది రెడ్ కలర్ లో, అంటే రెడ్ అనే క్లాస్ ని కాల్ చేసాం కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ లో కనిపించింది అనమాట. ఓకేనా, అదే మనం గ్రీన్ కలర్ అప్లై చేసాం అనుకోండి, అక్కడ గ్రీన్ అనే క్లాస్ ని కాల్ చేసాం అనుకోండి, ఏమని వస్తుంది ఇక్కడ? ఓకే, గ్రీన్ కలర్ లో డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇక్కడ దిస్ ఇస్ థిక్ అన్నాము, థిక్ దగ్గర రెడ్ క్లాస్ ని కూడా కాల్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి హెడ్డింగ్ ఎలా కనబడుతుంది? థిక్ అండ్ రెడ్. ఓకేనా, 2 షేడ్స్ లో కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, రిఫ్రెషింగ్. చూసారా, దిస్ ఇస్ థిక్ అనేది రెడ్ క్లాస్ లో అప్లై చేసాం కాబట్టి రెడ్ కలర్ లో కనిపించింది అనమాట. ఓకేనండి. ఓకే, సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అనేసరికి హెడ్ సెక్షన్ లో డిఫైన్ చేసుకుంటాము, స్టైల్ అనే ట్యాగ్ ను ఉపయోగించుకుంటాము, స్టైల్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకుని హెడ్ సెక్షన్ లో ఆ ఎలిమెంట్స్ ని బాడీ సెక్షన్ లో HTML ఎలిమెంట్స్ కి అప్లై చేస్తాం అనమాట. ఓకేనా, వెరీ సింపుల్ టాపిక్స్ అండి ఇవి, ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా, సో ఇలా ఏంటంటే ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ని మనము డాక్యుమెంట్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ లెట్ us see for the advantages of this internal style sheets. సో ఇక్కడ మనకి సూడో ఎలిమెంట్స్ కి, ఓకే, PSCUDO సూడో ఎలిమెంట్స్ అంటాం అనమాట. సో విత్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ వీ కెన్ స్టైల్ ది విజిటెడ్, hover, యాక్టివ్ అండ్ లింక్ కలర్ ఆఫ్ an anchor tag. సో సూడో ఎలిమెంట్స్ కి మనము ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ కి స్టైల్స్ ని అప్లై చేసుకోవచ్చు అంటండి. అంటే ఎలా ఉంటాయి అంటే అవి హైపర్ లింక్స్ ఉపయోగించుకునేటప్పుడు మనకి హైపర్ లింక్ ఇనిషియల్ స్టేజ్ లో కలర్ లో కనిపించాలి, మొత్తం డాక్యుమెంట్ లో ఉన్న హైపర్ లింక్స్ అన్ని కూడా ఒక కలర్ లో కనిపించాలి, ఆ డాక్యుమెంట్ లో విజిట్ చేసిన హైపర్ లింక్స్ అని ఒక కలర్ లో కనిపించాలి, లేదా మౌస్ పాయింటర్ ని హైపర్ లింక్ తీసుకెళ్ళినప్పుడు ఒక కలర్ కనిపించాలి, లేదా మనం ఆ లింక్ ని ఓపెన్ చేసి చూసేసాం అనుకోండి, ఆ లింక్ అనేది ఒక కలర్ లో కనిపించాలి. ఇలాంటి ఎలిమెంట్స్ కి ఈ ఇంటర్నల్ స్టైల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అంటండి. ఓకేనా, నెక్స్ట్, వాట్ స్టైల్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్? ఇంటర్నల్ స్టైల్స్ నీడ్ నాట్ బి అప్లైడ్ టు ఎవ్రీ ఎలిమెంట్. సో మనకి నచ్చిన ఎలిమెంట్ కి మనము ఈ స్టైల్స్ ని అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా, ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క స్టైల్ ని కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్, నో అడిషనల్ డౌన్లోడ్స్. ఇక్కడ మనకి ఇంటర్నల్ స్టైల్స్ ని అప్లై చేయడానికి సెపరేట్ గా డౌన్లోడ్స్ ఏమీ అవసరం లేదండి. జస్ట్ మన బ్రౌజర్ సింపుల్ గానే ఏం చేస్తుందంటే ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ని అప్లై చేసేస్తుంది. అండ్ మన ఇంటర్నెట్కి వెళ్ళేసరికి, అంటే వెబ్కి వెళ్ళేసరికి ఆ పేజ్ డిజైన్ కి ఎక్కువగా సర్వర్ తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట అండి. ఓకేనా, మన బ్రౌజర్ డాక్యుమెంట్స్ ని డిస్ప్లే చేయడానికి ఆ బ్రౌజర్ ఎక్కువగా HTTP రిక్వెస్ట్ కూడా సర్వర్ కి పంపాల్సిన నీడ్ కూడా లేదనమాట. ఓకేనా, సో HTTP రిక్వెస్ట్ అనేవి జస్ట్ కొంచెం హై స్టేజ్కి వెళ్ళేసరికి మనకి క్లియర్ గా అర్థమవుతూ ఉంటాయి. ఓకే, ఎనీహౌ ఎగ్జామ్ లో అడ్వాంటేజెస్ కూడా రాయాలి కాబట్టి 3 అడ్వాంటేజెస్ ని ప్రాపర్ గా చదవండి. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్. సో దాంట్లో మనము సెకండ్ వన్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ గురించి డిఫైన్ చేసుకున్నాము. ఓకే, సో ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ని జాగ్రత్తగా వినండి. ఓకేనా, విని ఎక్కడైనా బుక్ లో ఎగ్జాంపుల్స్ ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని ల్యాప్టాప్స్ కానీ ఉంటే కనుక ప్రాక్టీస్ చేయండి, లేకపోతే మన కాలేజ్ కి వచ్చిన తర్వాత ల్యాబ్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ప్రాక్టీస్ చేద్దరు. కానీ వీడియో జాగ్రత్తగా విని కాన్సెప్ట్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.